మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో గాలి ఎదురైనది. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివాన్ల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగల్లాడకుండా గాలి విసరని లోతైన కొండ లోయల్లోనూ ఉండటం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించటం మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మతీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకి ఇవ్వబడిన వాగ్దానాల్ని గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి, అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి, పెనుగాళ్ళ తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన, కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైనా, గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నురగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో.